ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ నేతలు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎన్ఆర్ఐ సన్నాహక సమావేశంతో పాటు సింగరేణి బొగ్గు కుంభకోణంపై జిల్లాలోనే ప్రెజెంటేషన్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. రైతులకు ఏం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ ను ఆశీర్వదించాలని ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. ముగ్గురు మంత్రులున్నా ఖమ్మం జిల్లాకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. దేనికోసం ఆశీర్వదించాలి? రైతు బంధు 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి 29,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇవ్వనందుకు, రైతుల్ని మోసం చేసినందుకు మధ్యలో వచ్చి రేవంత్ రెడ్డిని రైతులు ఆశీర్వదించాలనా? అయితే బీఆర్ఎస్ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకొని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల మాటలను ప్రజలు నమ్మరన్నారు. పక్కన కొడుకు, ఇంకో పక్కన అల్లుడు, ఇంకో పక్కన కూతురు, ముగ్గురు కలిసి రాష్ట్రం మీద పడి అబద్ధాలన్నీ పోగేసుకొని వాళ్ళకున్నటువంటి పత్రికల్లో, వాళ్ళకున్న సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. 10 సార్లు అబద్ధం చెప్తే ఆ అబద్ధం నిజమైపోతుంది కదా. మన పని ఇదే, అబద్ధాలు చెప్పుకుంటూ పోదాం, ఏదో రోజు ఎవడో నమ్ముతుండే అని ముగ్గురు బయలుదేరారు రాష్ట్రం మీద పడి. గాలిపోగేసి అబద్ధాలు చెప్పేటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరం. ఇరు పార్టీల నేతలు వరుస పర్యటనలు, విమర్శలతో ఖమ్మం జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. సీఎం రేవంత్ సభ తర్వాత ఈ హీట్ మరింత పెరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. సో ఇలా రెండు పార్టీలు ఖమ్మం పైనే దృష్టి పెట్టాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి నారాయణ లైవ్ ద్వారా అందిస్తారు. నారాయణ, ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు వరుస పర్యటనలు నిర్వహిస్తున్నారు. నిన్న హరీష్ రావు, ఈరోజు కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పలు నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించారు. ముఖ్యంగా జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రుల మీద ఘాటైనటువంటి విమర్శలు, ఆరోపణలతో వారైతే తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ముగ్గురు మంత్రులు కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నా ఈ జిల్లాకి మాత్రం ఒరిగింది ఏమీ లేదు. కాకపోతే ప్రతి భూదోపిడి, ఇసుక, మట్టి మాఫియాల వెనుక ఈ ముగ్గురు మంత్రుల హస్తం ఉంది అనేది వాళ్ళు ఆరోపణ చేశారు. సింగరేణికి సంబంధించి కూడా అనేకమైనటువంటి అంశాల మీద సుదీర్ఘంగా కొత్తగూడెంలో సింగరేణి కార్మికుల సదస్సులో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యంగా కొత్తగూడెం సింగరేణి ఏదైతే వెంకటేష్ కని కావచ్చు, టెండర్స్కి సంబంధించి, సోలార్ పవర్ ప్లాంట్, ఈ విధంగా సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి స్కాములకు సంబంధించి ఆయన ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జిల్లాలో ప్రధానమైనటువంటి సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 80% పూర్తి చేశాం, నిధులు కూడా కేటాయించి పూర్తి చేసి ఇంకొంచెం పనులు చేస్తే పూర్తి అయ్యేది ఉండేది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఈ రోజుకి ప్రాజెక్టు మూలన పడేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ కేసీఆర్ వచ్చి ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి జలాలను జిల్లాకు అందించడం ఖాయమని ఈరోజు కేటీఆర్ సత్తుపల్లి సభలో ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ నెల 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి మదర్ నియోజకవర్గం చింతకాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి రైతు ఆశీర్వాద సభ అని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వివిధ నియోజకవర్గాలలో, మండలాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ భారీ జన సమీకరణ మీద దృష్టి పెట్టినటువంటి సందర్భం. గత 2.5 సంవత్సరాల్లోనే దాదాపుగా 30,000 కోట్ల పైగా ఇటు రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీకి సంబంధించి కానీ, బోనస్ కానీ, ఇటు వడ్డీ లేని రుణాలు కానీ, ఉచిత ప్రయాణం కానీ, సన్నబియ్యం కానీ, ఈ విధంగా అనేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నాం. కావాలనే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు, ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలవటానికి ఈ విధంగా చేస్తున్నారనేది ఇటు మంత్రులు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే రైతు ఆశీర్వాద సభ కాదు, రైతు క్షమాపణ సభని పెట్టుకొని ఖచ్చితంగా రైతులకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఇదే వేదిక నుంచి ఈ నెల 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ద్వారా రైతు భరోసా నిధులు విడుదల చేయబడుతున్నట్టు, రైతు సంక్షేమానికి రుణమాఫీ, ఇటు రైతు భరోసా విషయంలో కానీ, సన్నబొడ్లకు బోనస్ విషయంలో కానీ, యూరియా అందించే విషయంలో రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సభ ముగిసిన తర్వాత మరింత హీట్ ఎక్కే అవకాశం ఉంది. ఈ లోపులోనే ఇరు పార్టీల నేతలు వరుస పర్యటనలు, సభలతో పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. ఎస్ నారాయణ.